నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి రుచికరంగా సోరకాయ శనగపప్పును చూపించబోతున్నానండి. ఇలా మనం లంచ్‌లోకైనా లేదా లంచ్ బాక్స్‌లోకైనా చాలా ఈజీగా మంచి రుచిగా చేసేయొచ్చు. అంతేకాదు నేను చెప్పే ఈ ప్రాసెస్‌తో చేశారంటే చాలా త్వరగా చేసేయొచ్చన్నమాట. ఈ సోరకాయ శనగపప్పుకు పక్కన కొంచెం పచ్చి పులుసును కానీ లేదా రసం కానీ చేసుకున్నామంటే ఆ పూట భోజనం కమ్మగా హ్యాపీగా తినేయొచ్చు. మరి ఆలస్యం చేయకుండా మంచి రుచిగా సింపుల్‌గా చేసుకునే ఈ సోరకాయ శనగపప్పును ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు పచ్చి శనగపప్పును తీసుకొని బాగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టండి. ఈ పప్పు నానేలోగా మనం సోరకాయని తీసుకొని కడిగి పీల్ ఆఫ్ చేసి ముక్కలుగా కోసి తీసుకుందాం. అలాగే మనం ఈ సోరకాయ శనగపప్పులోకి సోరకాయ అనేది మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్‌గా కొంచెం కనబడేలా ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. మరీ చిన్నగా కట్ చేశారంటే అసలు సోరకాయ ముక్కలనేవి కనబడకుండా అయిపోతాయి. కాబట్టి ఇలా కొంచెం మీడియం సైజ్‌గా కట్ చేసి ఇలా కట్ చేసిన ఈ సోరకాయ ముక్కల్ని కుక్కర్‌లోకి తీసుకుందాం. ఇందులోనే మనం అరగంట సేపు నానబెట్టిన శనగపప్పుని కూడా తీసుకోండి. అలాగే మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1.5 కప్పు వరకు నీళ్ళను తీసుకోండి. మీరు శనగపప్పు ఏ కప్పుతో కొలిచి తీసుకుంటారో ఆ కప్పుతో 1.5 కప్పు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. ఇందులోని ఒక పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూతకున్న రబ్బర్ని విజిల్ని పెట్టి కవర్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి చూపిస్తున్నాను. మనకు ఈ టైంలో పప్పు అనేది మరీ మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం లేదండి. కొంచెం పలుకుగా ఉడికితే సరిపోతుంది. చూడండి, మనం అనుకున్నట్టుగానే ఇలా మనకు శనగపప్పు అనేది లైట్గా పలుకు తలిగేలా ఉండాలి. కాబట్టి ఎక్కువ విజిల్స్ చేయకుండా జస్ట్ ఒక 2 విజిల్స్ చేసి తీసుకోండి. మొత్తానికి ఇలా సోరకాయ శనగపప్పును ఉడికించి తీసుకున్నాక మళ్ళీ కడాయిని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోండి. ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలను తీసుకొని కొంచెం ఫ్రై చేసి ఇందులోకి పొడువుగా కట్ చేసిన 2-3 పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే కొంచెం కరివేపాకుని తీసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒకటి కట్ చేసిన ఉల్లిపాయను తీసుకొని ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. చూడండి, ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 10 వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చపచ్చగా దంచి తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక అరకప్పు సన్నగా కోసిన టమాటా ముక్కల్ని తీసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే టమాటా ఇలా చక్కగా మగ్గిపోయి సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, అర టీ స్పూన్ గరం మసాలా పొడిని, ఒక 2 టీ స్పూన్ల ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ని తీసుకుంటున్నాను. వీరు మంచి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తారు. ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ మన వంటలకు మంచి రుచిని, సువాసనను యాడ్ చేస్తుంది. ఆశీర్వాద్ కారం మన ఇంట్లో చేసినట్లే అచ్చం అమ్మమ్మలు చేసినట్లే ఉంటుందండి. నేను రోజు వంటల్లో వాడుతుంటాను. దీంతో రుచి చాలా బాగుంటుంది. సో ఇలా కారం తీసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టి ఒక 30 to 40 సెకండ్స్ ఫ్రై చేయండి. ఇందులోకి మనం ఇందాక ఉడికించిన సోరకాయ శనగపప్పును తీసుకోండి. చూడండి, మనకైతే ఈ సోరకాయ శనగపప్పులో కొంచెం నీళ్ళు అనేవి ఉన్నాయి. ఇన్ కేస్ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే నీళ్ళను తీసుకొని కన్సిస్టెన్సీని సరి చేసుకోండి. మనకు ఈ టైంలో కొంచెం పల్చగా అనిపించినా ఇది ఉడికి చల్లారేసరికి కాస్త గట్టిపడుతుంది. కాబట్టి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 4-5 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉడికించండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించండి. ఇలా 4-5 నిమిషాలు ఉడికించామంటే సోరకాయకు అలాగే పప్పుకు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. చివరిగా కొంచెం కొత్తిమీరాకు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా మనం సింపుల్ స్టెప్తో మంచి రుచిగా చేసుకోవచ్చు. ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ వేయడం వలన మనం చేసిన సోరకాయ పప్పు మంచి రుచిగా కలర్ఫుల్గా కుదిరింది. మీరు కూడా ఈ విధంగా ఓసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.